కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. మీరు ఒక ప్రపోజల్ పట్టురండి అని. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళా తీసుకెళ్ళడం లో కూడా డిలే జరుగుతుందంటున్నారు. అవునండి. ఇది ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పింది రైట్. కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్‌గా ఆయన చెప్పిందేంటంటే, మీరందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బావుండాలి. అట్ ది సేమ్ టైమ్ జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎట్లాగా ఈ రెండిట్ల మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్‌తో తీసుకురండి. దేంట్లో ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను. డెఫినిట్‌గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదరికి తీసుకెళ్తానని కూడా చెప్పారండి. అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ. మొన్న కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము. అదేంటంటే ఇప్పుడు 'దిల్ రాజు' గారు, 'అరవింద్' గారు, మన 'సురేష్ బాబు' గారు లాంటోళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఎదరికి తీసుకెళ్తే డెఫినెట్‌గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతే అది. థ్యాంక్ యూ. సార్ గత కొద్ది కాలంగా కమ్ టు ద సినిమా. ఓకే అండి. అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద హీరోలతోని సినిమాలు చేసి తక్కువ లాభాలు సంపాదిస్తున్నారు. మీరు మాత్రం చిన్న హీరోలతోని చిన్న హీరోలతోని తర్వాత సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు. ఏంటండి ఆ సీక్రెట్? సారీ నేను నాకు కాదనుకుని వినలేదు. సింపుల్గా అడగండి ఒకసారి. అంటే అందరూ పెద్ద హీరోలతోని భారీ బడ్జెట్ సినిమాలు తీసి తక్కువ లాభాలు నష్టాల్లో అట్లా ఉన్నాయి. కానీ మీరు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలు చిన్న హీరోలతోని అప్కమింగ్ హీరోలతోని సినిమాలు చేసి భారీ లాభాలు సాధిస్తున్నారు. ఏంటండి ఆ ప్లానింగ్ అని? అంటే ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లే తీసుకుంటున్నారు. బట్ మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ 3-4 ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్. ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ, ఎలా వెళ్తుంది ఏంటి అనేది. ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్ పెద్ద మనీ నేను రిస్క్ చేయలేను. సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ 3 ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు తండేల్ ఈజ్ ఏ బిగ్ బడ్జెట్, నాకు నియర్లీ 75+ అవుతుంది అది. సో ఈ జనాలకి ఏం నచ్చుతుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తగ్గుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది. సో నౌ వీఆర్ స్టార్టింగ్ అగైన్. అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటండి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఆ కథకు తగ్గ హీరోనా లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారు? అంటే నేను మ్యాడ్ బిఫోర్ రిలీజ్ విన్నానండి, సినిమా చాలా బాగుంటుంది 100% అని. సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నిటికీ కూడా ఒక చిన్న ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది టైమింగ్ కానీ ఇవన్నీ కూడా, అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుని అందుకనే ఇప్పుడు అంకిత్ని కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్కి అన్న కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఇది ఒకటి అవుతుంది. ఇంకా నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఆయనకి.